మీరు కూడా ఏ గ్రామానికి, ఏ మండలానికి, ఏ జిల్లాకు, ఏ పథకం కింద ఎన్ని నిధులు ఇచ్చారు, ఏ పథకం అమలు చేస్తున్నారు, మీ ఆరు గ్యారెంటీల సంగతి ఏందో చర్చించడానికి కాంగ్రెస్ పార్టీకి దమ్ముందా అనే విషయాన్ని ఇలా సవాల్ చేస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా కూడా కేంద్రంతో సహకరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అన్ని విధాల కేంద్రం సహకరిస్తున్నది, తెలంగాణకు నిధులు ఇస్తున్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నది. ఒక ప్రధానమంత్రి స్థాయిని చూడకుండా ముఖ్యమంత్రి గారి నుంచి గల్లీ స్థాయి వరకు ఇష్టానుసారంగా వక్ర భాషలు చెప్తూ అసభ్య పదజాలం వాడుతూ ఇవాళ ప్రధానమంత్రి గారిని ఏ విధంగా అగౌరవపరుస్తున్నారో ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. కాబట్టి కలిసి ఉంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఉంటేనే వాళ్ళ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం ఉన్న విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ గుర్తించాల్సిందిగా కోరుతూ, అందుకే ఈరోజు మీడియా సాక్షిగా, మీడియా ద్వారా ఈరోజు ఈ బడ్జెట్ ను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాం. తెలంగాణ సపరేట్ దేశ బడ్జెట్ ఇది. తెలంగాణకు అని చెప్పి సపరేట్ చెప్పారు కదా. అందుకే ఇవన్నీ లెక్కలతో సాధించినాం కదా. ఏ స్టేట్ కు ఆ స్టేట్, కొన్ని స్టేట్లకు అంత ముందు తెలంగాణకు ఇచ్చారు, కొన్ని స్టేట్లకు కొన్ని ప్రత్యేక పథకాలు ఇస్తారు, కొన్ని స్టేట్లకు ఆ ఏరియాల బట్టి. కానీ ఇన్ని కోట్ల బడ్జెట్ ఇది తప్పు కాదు కదా నేను చెప్పింది. అయితే ఒక రాష్ట్రం పేరు ఒకసారి తీసుకుంటారు, ఒకసారి తీసుకోరు. అనేక రాష్ట్రాల పేరు తీసుకోలే, వాళ్ళ బడ్జెట్ ఇయ్యనట. తెలంగాణ రాష్ట్రం పేరు తీసుకోలే, బడ్జెట్ ఇయ్యనట. ఇవాళ చెప్పినాం కదా, అందుకే మొత్తం అక్షరాలతో సహా అన్ని చెప్పినాం కదా. ఇవాళ వివక్ష చూపెట్టడం ఏముండదు. అరే ఉంటే తప్పకుండా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఏ విధంగా అభివృద్ధి చూపెట్టినాం మేము. అయినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సర్కార్ లేకున్నప్పుడు కూడా ప్రజలు మెచ్చే విధంగా, ప్రజలకు నచ్చే విధంగా, ప్రజలకు న్యాయం చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఈ స్థాయిలో నిధులు కేటాయించడం. సవాల్ కూడా చేస్తున్నాం. కేంద్రం ఏమిచ్చింది, రాష్ట్రం ఏమిచ్చిందో చర్చించడానికి సిద్దమని కూడా అడిగినాం. బడ్జెట్ ప్రారంభించినాం కదా. ఇప్పుడు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసినాం. ఏది అన్నారు, స్టార్ట్ చేసినాం. ఈ ఏడాది కోచ్ ఫ్యాక్టరీ పూర్తయి రైల్వే కోచ్లు బయటకు వస్తున్నాయి. ఇవాళ దాంతోపాటు పసు బోర్డు ఏర్పాటు చేసినాం. పసు బోర్డు, గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి 26,000 కోట్ల రూపాయల పైగా వాళ్ళు నిధులు ఇచ్చినాం. బడ్జెట్ కానీ ఆయన అర్థం సబ్జెక్ట్ అన్న బడ్జెట్ కేంద్రం మధ్యవర్తిగా ఉన్న బీజేపీ ఏం పట్టాటు వ్యవహరిస్తుంది, ముఖ్యంగా ఏపీకి అధిక నీళ్లు తరలించకపోతున్నా కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇందులో కేంద్రం జోక్యం చేసుకోవాలి, కేంద్రం పట్టించుకోవట్లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది. అసలు కేంద్రం ఎలా వ్యవహరిస్తుంది వ్యవహారం? ఇవాళ దక్షిణ తెలంగాణ ఎడారి కావడానికి కారణము మొట్టమొదట కాంగ్రెస్, నెక్స్ట్ బీఆర్ఎస్. ఈ రెండు పార్టీలు ప్రధాన బాధ్యత వహించాల్సి వస్తుంది. కృష్ణా జలాల విషయంలో ఆ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని చెప్పి మొట్టమొదట బహిర్గతం చేసింది భారతీయ జనతా పార్టీ. అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయించింది భారతీయ జనతా పార్టీ. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అబద్దాలు చెప్పే ప్రయత్నం చేసిండు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మేము అనేక సందర్భాల్లో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాట వేసిండు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మేము అప్పుడు స్పందించినప్పుడు అన్యాయం జరుగుతుంది, మొత్తం నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్, ఖమ్మం కొంత ప్రాంతం అంతా కూడా ఎడారి గురవుతుంది అని చెప్పి మేము మాట్లాడినప్పుడు అన్ని మూసుకొని కూర్చున్నది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా పరివారక ప్రాంతం ఆ ప్రాంతానికి తెలంగాణ వాటా ఎంత? 299 టీఎంసీలు, 575 టీఎంసీలు మన వాటా. కానీ అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్ర నాయకులతో కుమ్మక్కై ఏం చేసిండు కేసీఆర్ గారు? 299 టీఎంసీలకే సంతకం పెట్టొచ్చాడు. ఈ విషయాన్ని ఆధార పేపర్లతో సహా
ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందాలను పేపర్లతో సహా నేను బహిర్గతం చేసేటప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం అప్పుడు నన్ను కేసీఆర్ దగ్గర నుంచి సమాధానం లేదు. ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ దానికి సమాధానం చెప్పాలి. 575 టీఎంసీలు కృష్ణా జలాలు తెలంగాణకు రావాల్సి ఉంటే వాటా ప్రకారము 299 టీఎంసీలకే కేసీఆర్ గారు ఏ విధంగా సంతకం చెప్పి పెట్టిండు, ఏ విధంగా ఒప్పుకున్నారు? ఇది మోసం చేసినట్టు కాదా? ఎస్ఎల్బీసీ ఇంతలో ప్రారంభించక పొడిగించడానికి కారకులు ఎవరు? కాబట్టి కృష్ణా జల విషయంలో ఆ ప్రాంత ప్రజలకు రెండు పార్టీలు క్షమాపణ చెప్పాలి. వీళ్ళిద్దరే మోసం చేసాం. ఎప్పుడు రాష్ట్రంలో అధికారం లేవు. మేము కేంద్రంలో అప్పుడు 2 రాష్ట్రాలకు న్యాయం చేయాలని చూసినాం. కానీ ఈ రాష్ట్రం అప్పుడు ఇక్కడ ఉన్నట్టు కేసీఆర్ ఆంధ్ర నాయకులతో కుమ్మకై తెలంగాణకు అన్యాయం చేసిండు. తెలంగాణకు అన్యాయం చేసిన నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిన మొట్టమొదటి ద్రోహి కేసీఆర్. ఇవాళ మళ్ళీ ఏం తెలియనట్టు నంగనాథ్లకి ఏం తెలియనట్టు మళ్ళీ ఇవాళ కృష్ణా జలాల విషయంలో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తే 2 పార్టీలు ప్రధాన పాత్ర పోషించాలి. 2 పార్టీలు ప్రధాన భాగస్వామి